అన్ని పురుగు మందులు, ఎక్కువ రసాయనాలు వాడుతున్నారు. ఆ రసాయనాలు వాడటం వల్ల తింటే కూడా ప్రయోజనం ఉంటుందో లేదో, వీటి వల్ల కూడా రోగాలు వస్తున్నాయి. అంటే పొల్యూషన్ ఎక్కువైంది. అది కూరగాయల్లోకి, ఆహారంలోకి వస్తున్నా నిజమేనా? ఇది ఉంటే ఎంతవరకు, ఎట్లా అది నిర్మూలించాలంటే ఏం చేయాలి? కరెక్ట్, మంచి ప్రశ్న. ఒక విషయం చెప్తాను నేను మీకు. సత్యం అనేది 3 రకాలు ఉంటుంది. సత్యం 3 రకాలు ఉంటుంది. కానీ మనకు తెలిసి ఒకటే రకం సత్యం కాదు. కానీ 3 రకాలు ఉంటుంది సమాజంలో. ఎట్లుంటుందో చూడండి. నిజమైనటువంటి సత్యము అంటే ఫ్యాక్ట్ అంటాం దాన్ని. ఫ్యాక్ట్ అది ప్రపంచంలో ఎక్కడైనా కూడా సత్యంగానే భావిస్తారు దాన్ని. అంటే అందరికీ తెలిసిన దాన్ని, అందరూ ఒప్పుకునేదాన్ని సత్యం అంటారు. ఫిక్షన్ అంటాం ఇంకో మాట ఇంగ్లీష్లో. అంటే అసలు అది ఇట్స్ నోబడీస్ ట్రూత్ అంటాం. అసలు ఎవడికి కూడా సత్యం కాదు, వాడు ఊహించిండు రాసిండు. ఈ ఎక్కువ భాగం యూట్యూబర్స్లో కొంత అర్థం చేసుకొని, కొంత అర్థం చేసుకోలేక, విషయ పరిజ్ఞానం లేక వాడికి తోచింది మాట్లాడడం నుంచి, కొన్నిసార్లు సైన్స్ పర్సెప్షన్లో చెప్పడం నుంచి ఫిక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే అసలు అది విషయం ఉండదు, అది నోబడీస్ ట్రూత్. అది ఇక మిత్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన కొంత అంత పాడైపోతుంది, అసలు దాంట్లో బలమే ఉండదు అని అనుకుంటారు. అదే ప్రజలలో ఒక భావన ఉంది, దాన్ని మిత్ అంటాం. అంటే మిత్ కూడా సంబడీస్ ట్రూత్, వాడు నమ్మిండు. సో ఫిక్షన్ అంటే ఎవడు నమ్మలే, ఫ్యాక్ట్ అంటే అందరు నమ్ముతారు అది కరెక్ట్ ఉంటే. మిత్ అంటే ఎవరిదో ఒక్కడి భావన మాత్రమే. సైన్స్ అనేటువంటిది, ప్రత్యేకించి న్యూట్రిషన్ సైన్స్ మనం మాట్లాడుకునేటువంటిది ఎట్లుంటుందంటే, సైన్స్ అనేది కాలంలో ఎప్పటికీ టెస్ట్కు నిలబడుతుంది. ఇవాళ ఇంత ఉంది అని అంటే ఈ మనిషికి ఇంత అవసరం, ఇంత ఉంటుంది, ఇది ఇంత తింటే వీడికి సరిపోతుంది అనేటువంటి సైన్స్ చెప్తే అది ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లా కాకుండా నువ్వు ఇది దాగు, నువ్వు లేచి ఉరుకుతావు, లేకపోతే ఇది అయిపోతుంది అని అంటే ఒకరోజు ఉరుకుతాడేమో. లేదా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నాడు అనుకోండి, ఇంకో రకమైన సమస్య వస్తుంది, లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు కూడా ఏమిటంటే, కొంత సత్యం ఉంది, కొంత సత్యం లేదు దాంట్లో. ఉదాహరణకి అసలు కంప్లీట్ రిస్క్ లేకుండా అనేది ఏముండదు ప్రపంచంలో. ఏది కూడా ఉండదు మనకు రిస్క్ లేకుండా. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాను. నిన్న మొన్న మనకు అహ్మదాబాద్లో ఒక విమానం కూలింది. కూలంగానే మామూలుగా మనిషి సహజమైనటువంటి పద్ధతిలో ఆలోచించేవాడు ఏమనుకుంటాడు, విమానంలో ప్రయాణం చేయాలని చాలా రిస్క్ అనుకుంటాడు కదా. కానీ రోడ్డు మీద ప్రయాణం చేయడం, కారులోనో మోటార్ బైక్లోనో ప్రయాణం చేయడం ఎక్కువ రిస్క్ నా లెక్కలో. ఎందుకు అంటే, ఒక్క విమానం పడితేనే మీ టీవీ ఛానల్స్ అన్ని 3 రోజులు చూపించినాయి. రోజు ఎన్ని కార్లు, ఎంతమంది చచ్చిపోతున్నారు మీరు అసలు ఎప్పుడైనా పట్టించుకుంటారా? రిస్క్ నిజానికి అది ఎక్కువ ఉంది, కానీ పర్సెప్షన్ ఇది ఎక్కువ ఉంది. ప్రజల భయం ఎక్కువ ఉంది, పర్సెప్షన్ అంటాం దాన్ని. సో కాబట్టి పర్సెప్షన్కు రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. అట్లనే న్యూట్రిషన్ సైన్స్లో కూడా పర్సెప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు అది ట్రూత్ అనుకుంటుంటాడు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆకుకూరలు, కాయగూరలు ఉన్నాయి, ఇవి పండిస్తున్నారు. పండించడానికి, ఉత్పత్తి కావడానికి మనకు పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ మనం వాడాల్సిందే, మనకు తప్పదు. అయితే అది వాడడం నుంచి దాన్ని ఎక్కువ కొట్టి, అవసరానికంటే ఎక్కువ కొట్టి దాని మీద రెసిడ్యూస్ మిగిలడం వల్ల అది తీసుకుంటే ఆహారంలో కొన్ని స్టడీస్ ర్యాట్స్లో వీటిలలో కొన్ని రకాలైనటువంటి దుష్పరిణామాలు జరుగుతాయి అనేటువంటి చూపించారు. దాంట్లో సత్యమే. కాబట్టి ఈ దేశంలో ఎన్ఐఎంతో పాటు ఇంకొక సంస్థ ఉంటుంది, దాన్ని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు. అంటే ఫుడ్ అథారిటీ. డ్రగ్కి ఎట్లా అథారిటీ ఉంటుందో ఫుడ్ కూడా అథారిటీ ఉంటుంది. వాళ్ళు ఒక నిర్ణయం చేసినారు, ఒక ప్రోడక్ట్ తయారు చేసినా ఏది ఉన్నా కూడా ఈ పెస్టిసైడ్స్ అనేది ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు, వీల్లేదు, ఆహారంలో ఉంటే డేంజర్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఉండొద్దు అనేటువంటి ఒక పరిమితి పెట్టేసిండు, ఎంఆర్ఎల్స్ పెట్టిండు అనమాట. ఇంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు, అంత లోపల ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడే మనిషి అర్థం చేసుకోవాల్సింది అంటే, అబ్సల్యూట్ రిస్క్ లేకుండా ఏది ఉండదు లైఫ్లో. రిస్క్ కొంత ఉంటుంది, కానీ ఎంత మినిమైజ్ చేస్తాం మనం రిస్క్ అనేటువంటిదే. ఉదాహరణకు ఆహారంలో కూడా అది ఫలిస్తుంది మనకు. అంటే ఇప్పుడు ఆకుకూరలు, కాయగూరలు ఏవైతే మనం ఫర్టిలైజర్ ద్వారా, ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసి పండించడం, ఉత్పత్తి చేయడం ద్వారా ఎక్కువ పంట వస్తున్నది మనకు. కానీ ఈ ప్రాబ్లం కూడా ఉంది. మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే, ఒకటి రైతుకు సరి అయినటువంటి జ్ఞానం అందించడం.
అయ్యా ఇంతకంటే ఎక్కువ కొట్టాల్సిన అక్కర్లేదు, ఎక్కువ కొట్టడం నుంచి ప్రయోజనం ఏం లేదు, అది దాంట్లో చేరి మన ఆహారం మన కడుపులోకి వెళ్ళి మనకు ఒక రకమైనటువంటి సమస్య తయారు చేస్తుంది. దాని బదులుగా జాతీయ పోషకాహార సంస్థనే ఏం చెప్పిందంటే, నువ్వు తీసుకొచ్చేటువంటి ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పండ్లను కానీ శుభ్రంగా అంటే కుకింగ్కు ముందు తినడానికి ముందు ఒక రకమైనటువంటి ప్రాసెసింగ్ జరగాలి. ఏం చేయాలి మనుషులు? మీరు అడిగిన ప్రశ్నకు మనం బజార్లో కూరగాయలు కొనుక్కొని వచ్చాం, దాన్ని తీసుకొని మంచిగా ఒక టబ్లో వేసి నల్లా ఓపెన్ చేసి చక్కగా వాటిని శుభ్రంగా కడగాలి, ఫోర్స్బుల్గా నల్లా కింద కడగాలి. ఇంకా మనకు అనుమానం ఉండి పెస్టిసైడ్స్ ఇట్లాంటివి ఎక్కువ వేసుకుంటున్నారు అని అంటే కొంత సాల్ట్ వేసి కూడా కలిపేసి తీసేయచ్చు. కొంత వినెగార్ అంటారు, ఎస్టిక్ యాసిడ్, అట్లాంటిది కూడా కొంత వేసి కూడా కలిపి తీసి శుభ్రంగా మళ్ళీ రన్నింగ్ టాప్ వాటర్ కింద ఈ కూరగాయలను కానీ పండ్లను కానీ ఆకుకూరలను కానీ కడిగేసి అప్పుడు కట్ చేసి వండుకోవడం నుంచి ఈ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు, చాలా వరకు తగ్గించవచ్చు. కాబట్టి ఒక దిక్కు ఫుడ్ అథారిటీ ఒక నియమం పెట్టింది, ఇంతకంటే ఎక్కువ ఉండడానికి వీలేదు, ఉంటే దాన్ని నమ్మనివ్వడు, పట్టుకుంటాడు. అంతా కూడా తగ్గించుకోవడానికి మార్గం నేను చెప్పాను. ఇప్పుడు జాతీయ పోషకాహార సంస్థ ఏం చెప్తుంది, ఎట్లా గడగాలి, ఎన్ని రకాలుగా గడగవచ్చు, అట్లా దాన్ని మనము ఉపయోగించుకోవడం నుంచి రిస్కును తగ్గించవచ్చు, మినిమైజ్ చేయొచ్చు. కాబట్టి ఆహారాన్ని అట్లా కూడా మనం తీసుకుంటే మనకు వచ్చే డేంజర్ ఏమీ ఉండదు. కాబట్టి అది అపోహనే, మనిషి సరైనటువంటి పద్ధతిలో వెళ్తే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కానీ చాలామంది అనుకునేది ఏంటంటే ఒకరికి ఆల్కహాల్ ఉంటుంది, ఈ మధ్య ఎక్కువ మంది తాగుతున్నారు కూడా, తాగుతారు కానీ తిండి సరిగా తినడం అంటారు. నిజంగా తాగిన వాళ్ళు ఎక్కువ తినవచ్చా? అసలు ఏం తినాలి వాళ్ళు? మటన్ ఇప్పుడు తాగేటప్పుడు మటన్ చికెన్ తింటారు, తర్వాత అది కాకుండా మళ్ళీ ఆ తర్వాత అన్నం తినమంటారు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ తింటారు. ఇది నిజంగా తాగిన వాళ్ళు బాగా తినాలా? అది ఫస్ట్ ఒక శాస్త్రవేత్తలాగా నేనేం చెప్తానంటే, అసలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని విషయాలకు వాటి నిర్ధారణ అయిపోయింది. ఉదాహరణకు మన లైఫ్ స్టైల్లోనే భాగమైనటువంటి స్మోకింగ్ చేయడమే కాకుండా స్మోకింగ్ చేసిన పక్కన కూడా ఉండకుంటే మంచిది. అంటే ఇది యాక్టివ్ స్మోకర్, వీడు ప్యాసివ్ స్మోకింగ్ అంటే పక్కన ఉన్న పక్కన మనం తాగితే మనం కూడా తాగినట్టే. అది కూడా కాలక్రమేణా మనకు క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉంటుంది. టొబాకో పక్కన వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. అంటే లాంగ్ రన్లో చెప్తున్నా, ఇవాళ అయితే రేపు వస్తుందని కాదు. అదే అదే అంటే కంటిన్యూస్ ఎక్స్పోజర్ నుంచి చెడే జరుపుతుంది కానీ మంచి చేయదు. అట్లాగే ఆల్కహాల్ కూడా ఎస్టాబ్లిష్ చేసినరు. నువ్వు ఆల్కహాల్ తీసుకోవడం కూడా రకరకాలైనటువంటి సమస్యలు శరీరానికి వస్తాయి. ఉదాహరణకి లివరు క్యాన్సర్ వచ్చేస్తుంది అల్టిమేట్గా. నువ్వు కంటిన్యూస్గా ఇంకా ఆల్కహాల్ తాగిన వాళ్లకు లివర్ సిరోసిస్ వచ్చేస్తుంటుంది, ఆల్కహాలిక్ సిరోసిస్ అంటాం. అట్లాగే ఇంకా రకరకాలైనటువంటి సమస్యలు చేస్తుంది. ఇంకా ఏం సమస్య అంటే, మామూలుగా మనము ఎనర్జీ అని చెప్పాను మొట్టమొదటి మీకు, 1 గ్రాము కార్బోహైడ్రేట్ తీసుకుంటే 4 క్యాలరీస్ ఇస్తుంది శక్తి. 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకుంటే కూడా 4 కిలో క్యాలరీస్ శక్తి ఇస్తుంది. 1 గ్రామ్ ఫ్యాట్ తీసుకుంటే 9 క్యాలరీస్ శక్తి ఇస్తుంది. కాబట్టి కొంచెం నూనె తక్కువ వాడాలి అని ఇవాళ రేపు ప్రధానమంత్రి కూడా చెప్తున్నాడు. అంటే కొంచెం నూనె తగ్గించండి అంటున్నాడు. చూడండి, శక్తి ఎక్కువ ఇస్తుంది. 1 గ్రాముకు 9 క్యాలరీస్ ఇస్తుంది అది. అదే ఆల్కహాలు 1 గ్రాముకు 7 క్యాలరీస్ ఇస్తుంది. 1 గ్రాముకే 7 క్యాలరీస్ శక్తి ఇస్తుంది. కాబట్టి మనిషికి కావలసిన శక్తి మొత్తం వాడు ఆల్కహాల్ ద్వారానే తీసుకోవడం మొదలుపెట్టి, మళ్ళీ దానికి తోడు మీరు అడిగిన ప్రశ్నకి ఇంకా ఆహారం ఏం తీసుకోవాలి, అదేం చేయాలి అనేటువంటి చేయడం మొదలుపెట్టిండి అనుకోండి, ఒకటి దాని నుంచి డ్యామేజ్ అవుతుంది అని చెప్పిన. ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్ తీసుకోకూడదు, తంబ్రూల్ అది. రెండవది, ఆల్కహాల్ తీసుకునేవాడు ఎంత తినాలి అనేటువంటి స్టాండర్డ్స్ ఎక్కడా లేదు. కాబట్టి ఫస్ట్ సంగతి ఏమిటంటే, లైఫ్ స్టైల్లో మనిషి మార్చుకోవాల్సినటువంటి ప్రక్రియ ప్రధానమైనటువంటివి 3. ఒక మనిషి ఆహారంతో పాటుగా మార్చుకోవాల్సినవి ఏమిటి వాడి బిహేవియర్లో అంటే, ప్రతినిత్యం ఆహారంతో పాటు విహారం ఉండాలి. అంటే ఎక్సర్సైజో వాకింగో ఏదో ఒకటి కనీసం ½ అన్ అవర్ ప్రతినిత్యం చేయాలి. అంటే చెమట రావాలి ½ అన్ అవర్. రెండవది, ఎట్టి పరిస్థితులలో సిగరెట్ తాగొద్దు, పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులను వాడొద్దు. మూడవది, ఆల్కహాల్ కూడా తీసుకోవద్దు. ఇవి రుగ్మతలు ఓ రకంగా. కాబట్టి ఈ రెండింటిని అవాయిడ్ చేయాలి. మూడో దాన్ని పెంపొందించాలి. వ్యాయామాన్ని కానీ ఎక్సర్సైజ్ని కానీ నడవడం కానీ ఇవి చేయాలి. చేసి బ్యాలెన్స్డ్ డైట్ నేను ఏదైతే చెప్పినో
దాన్ని సరైన పాళ్ళల్లో తీసుకుంటే మనిషి ఎవడో 100 సంవత్సరాలు బతుకుతున్నాడు బ్లూ జోన్లో అన్నప్పుడు ఇక్కడ 70 ఏళ్ళకి ఎందుకు చనిపోవాలండి మనిషి? ఇంకా 30 ఏళ్ళు ఉంది, వాడు ఎందుకు ముందు వెళుతున్నాడు? కాబట్టి మనిషి వాడి చావును కోరుకోకూడదు కదా, వాడు తప్పకుండా ఎక్కువ కాలం బతకాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తోటి కూడా బతకాలి, వాడు మంచిగా జీవించాలి. క్యాన్సర్ తోటో కార్డియోవాస్కులర్ డిసీజ్తో సమస్యలతోటో బతకకుండా ఉండాలంటే సరి అయినటువంటి ఆహారం, సరి అయినటువంటి విహారం, సరి అయినటువంటి అలవాట్లు కూడా, అంటే స్మోక్ చేయకపోవడం, ఆల్కహాల్ తీసుకోకపోవడం, అనవసరంగా స్ట్రెస్ కూడా పెంచుకోకపోవడం, ఇవన్నింటిని ఇప్పుడు యోగా ప్రారంభించారు ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న మనం చూసాం. యోగాలో ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఈ మెంటల్ స్ట్రెస్ని కూడా కొంచెం తగ్గించేటువంటి ప్రక్రియలో కూడా వాళ్ళు రేపు టీచ్ చేస్తారు. అట్లాంటి వాటిలోకి మనిషి ప్రతినిత్యం కూడా ఒక ½ అన్ అవర్ అన్న ప్రయత్నం చేయాలి.